చాలా మంది హీరోయిన్స్ డాక్టర్స్ కాబోయే వాళ్ళం కాస్త యాక్టర్స్ అయ్యామని అంటుంటారు. కొందరేమో చదువులంటే బోర్ కొట్టి సినిమా ఫీల్డ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక పెళ్లి దగ్గర నుంచి విడాకుల వరకు దేనికైనా వైరల్ అయ్యే స్మైలింగ్ క్వీన్ సమంత గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేసినా వైరలే. డేరింగ్ డాషింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే శామ్ చేసే ప్రతి కామెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అయితే ప్రస్తుతం శామ్ కు సంబంధించిన ఓ విషయం తెగ వైరల్ అవుతుంది. దాంతో ఆమె అభిమానులు తెగ ఉప్పొంగిపోతున్నారు. స్మైలింగ్ క్వీన్, అన్నిట్లోనూ క్వీన్ అని తెగ కామెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ శామ్ హీరోయిన్ కాకపోయినా పెద్ద పొజిషన్ లోనే లైఫ్ లో సెటిల్ అయ్యేదని కితాబు సైతం ఇచ్చేస్తున్నారు. ఇంతకీ అంతలా శామ్ ఏం చేసింది? లెట్స్ వాచ్. మ్యాథమెటిక్స్ లో 100కి 100, మ్యాథమెటిక్స్ 2లో 99 మార్కులు, ఇంగ్లీష్ లో 90 మార్కులు, ఇంగ్లీష్ 2లో 74 మార్కులు, తమిళం 1లో 83 మార్కులు, తమిళం 2లో 88 మార్కులు, ఫిజిక్స్ లో 95 మార్కులు, బాటనీలో 84 మార్కులు, హిస్టరీలో 91 మార్కు, జియోగ్రఫీలో 83. టోటల్ గా 1000 మార్కులకు గాను 887 మార్కులు. దేవుడా, ఇవేం మార్కులురా బాబు అనుకుంటున్నారా? ఈ మార్కులు తెచ్చుకున్న ఇంటెలిజెంట్ ఎవరో కాదు, స్వీట్ శామ్. ఇక ఈ మార్కులను చూసిన ఆమె స్కూల్ షీ ఈజ్ అన్ అసెట్ టు ద స్కూల్ అని నోట్లో పేర్కొంది. ఇక సమంత 2001 నుంచి 2002 మధ్యకాలంలో SSLC పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆమె 10th క్లాస్ మెమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మ్యాథమెటిక్స్ లో 100కు 100 రావడంతో శామ్ యు ఆర్ ద జీనియస్ అని తెగ పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ మార్క్ షీట్ చూస్తే సమంత యాక్టింగ్ లోనే కాదు చదువులోనూ క్వీన్ అని అర్థమైపోతుందని చెబుతున్నారు. ఇక శామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్ల పైనే అవుతోంది. ఈ 10 ఏళ్లలో ఆమె సాధించిన పేరు, గెలుచుకున్న అవార్డులు, సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. సౌత్ లో సత్తా చాటుకున్న స్మైలింగ్ క్వీన్ సమంత బాలీవుడ్ లోనూ దూసుకెళ్తోంది. తెలుగులో చివరిగా ఖుషీ సినిమాలో కనిపించారు. 2025లో తాను నిర్మాతగా చేసిన శుభం సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశారు. ఆ సినిమాకు ఆమెనే నిర్మాత. ఇక అనారోగ్యం కారణంగా గత కొన్నేళ్ల నుంచి ఆమె సినిమాలు బాగా తగ్గించేశారు. కొత్త సినిమాలు కూడా ఆమె ఒప్పుకోవడం లేదు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది.